మగవాళ్ళని కూడా జంతువులతో పోల్సింది కదా అనసూయ గారు. దయచేసి ఎదుటోళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఇట్లా ఫేమస్ కావాలనుకున్న వాళ్ళు సొంతంగా పెట్టుకొని వాళ్ళు వైరల్ కావాలనుకుని వాళ్ళు సంపాదించుకొని ఇంకా సంపాదన సాలక యామోహం ఎక్కువ ఉంటే వాళ్ళు సపరేట్ గా చేసుకోవాలి. అప్పుడు సమాజం మీకు రావద్దు. వాళ్ళు ఎవరైనా కానీ అనసూయ లాంటి గారైనా కానీ ఇప్పుడు ఈ కేరళ అమ్మాయి లాంటి వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఆ ఆలోచన ఉంటే వాళ్ళ వరకు నేను చెబుతున్నా. ఇది తప్పు అని కేసేస్తే చేసేది ఏమి లేదు ఆడ. అదే కదా నేను ఇంకో సబ్జెక్ట్ కూడా చెబుతున్నా. దీని గురించే కదా మన రేణు దేశాయ్ గారు మాట్లాడింది మొన్న కుక్కలాట పెట్టుకొని. సమాజం నిన్ను జరుగుతున్నాయి, మరి దీని గురించి 100 మంది ఇప్పుడు పోరాడాల. నిజమైతే ఇప్పుడు మగవాళ్ళని కూడా జంతువులతో పోల్సింది కదా అనసూయ గారు. మరి వీళ్ళందరూ పోరాడరా? వీళ్ళకి బాధ్యత లేదా? ఇప్పుడు నిజమైన మగవాడు ఆయన చచ్చిపోయిన కేరళలో. ఆయన ఏ తప్పు చేయలే, ఏం అల్లరి వల్ల ఆయన చచ్చిపోయిన ఆయన కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. ఇట్లాంటి చూసినప్పుడు స్పందించి అందరూ పోరాడరా? చైతన్యం రాదా? పెట్టిన మాట్లాడిన వాళ్ళ మీద నిందలా? మరి అట్లా ధర్మం మాట్లాడేది ఎవరు చెప్పు? ఇంకా నిజం మాట్లాడతానికి భయపడతారు కదా. మరి ఇంకా అదే ఇంకా భయపడతారు కదా. ఇప్పుడు నిన్న కరాటి కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు.